రామా ఓ రామా ఒకసారి రా, సత్యధర్మ దీపం వెలిగించు రామా. నిన్ను ఎగతాళి చేసే లోకానికి నీ మహిమగళంగా వినిపించు రామా. రామా రామా ఒకసారి రా, భక్తుల నమ్మకం నిలబెట్టేలా రా. నిన్ను నమ్మిన కోట్ల హృదయాలకు నీ కరుణతో దారి చూపించు రా. రాముడు లేడు అని నవ్వే మాటలు కాలం గాలిలో ఎందుకు వినిపిస్తాయి? అయోధ్య వీధుల్లో ప్రతిధ్వనించే అగాధలెవరి పేరు చెబుతాయి? సరయూ తరంగాలు ఎందుకు పాడుతాయి రామనే అమృత గీతం? శతాబ్దాల చరిత్ర చెబుతుంది నీ ధర్మమే ఈ భూమి జీవితం. ఓ రామ ఒకసారి రా, త్యాగరాజ గానంలో నీవే మెరిసావు, ఎందరో మహానుభావులులో నీవే వెలిగావు. రామదాసు కన్నిటి కీర్తనల్లో నీ నామమే పరిమళమై నిలిచావు. కబీర్ దాసు ముక్తి పద్యంలో నీ సత్యం నక్షత్రంలా మెరిసింది. అంతటి మహాభక్తుల హృదయాల్లో ఒక కల్పితం ఎలా జీవించింది? రామ ఒకసారి రా, రామా రామ ఒకసారి రా. రామ నీ బాణం యుద్ధం కోసం కాదు, అన్యాయం చీకటిని ఛేదించాలి. నీ ధర్మం రాజ్యాల కోసం కాదు, మనుషుల హృదయాల్లో నిలవాలి. నిన్ను అవమానించే వారికి కూడా నీ కరుణే సమాధానం కావాలి. నీ సత్యం తెలుసుకున్న రోజు ఈ ప్రపంచం తల వంచాలి. రామ ఒకసారి రా, అడుగుతున్న రామ భక్తులుగా నీ మహిమను నిరూపించమని కాదు, నీ జీవితం ధర్మ మార్గమని ఈ లోకానికి గుర్తు చేయమని. నీ పేరు పాడిన కోట్ల గుండెలో అది కల్పితం కాదని చూపమని. నీ కరుణ కాంతితో ఈ సందేహాల చీకటిని తొలగించమని. రామ ఒకసారి రా, రాముడు ఆలయంలో మాత్రమే కాదు, భక్తుని ఊపిరిలో జీవిస్తున్నాడు. రాముడు కథల్లో మాత్రమే కాదు, ధర్మం నిలిచిన చోట నిలుస్తాడు. రామా ఒకసారి రా, నీ సత్యం ప్రపంచం వినేలా, ఎగతాళి చేసే వారికి కూడా నీ ధర్మం అర్థమయ్యేలా రా. ఓ రామ ఒకసారి
కాశీ లలిత్ భావనల భావాలివే